ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఇది అభినందనీయమైన మాట సందర్భంగా చెబుతూ కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారి నోట ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పీసీ పెండ్ ఉన్నప్పుడు వారి చొరవ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడం రాబో రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ చట్టం వల్ల 42% బీసీలకు ప్రయోజనాలు ఉనగూరేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% బిల్లును బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినప్పుడు ఆ 42% బిల్లును బలపరిచేటువంటి అవకాశం మాట్లాడే అవకాశం ఒక బీసీ బిడ్డగా నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందనలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర శాసనసభలో బిల్లును ఆమోదింప చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఆ 42% సంబంధించిన దానిపైన తమ చిత్తశుద్ధిని నిరూపించుకోలేరు. కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఊసే పలికిన సందర్భంలో